హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఎంతో టేస్టీ టొమాటో తోటకూర కర్రీ ఎలా చేయాలో చూసిద్దామండి. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటకూర కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఒక 3 చిన్న సైజు టమోటాలు తీసుకున్నానండి, అలాగే 2 ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి, అలాగే తోటకూర అన్నమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోని 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిపప్పు, మినప్పప్పు వేసుకుందామండి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోనే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక ఎండుమిర్చి వేసుకుందాము. అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకొని అన్నీ కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి. అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకొని అన్నీ కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకుందాము. ఇలాగా ఒకసారి అంతా కూడాను కలుపుకున్న తర్వాత దీనిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాము. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దాన్ని తగ్గట్టుగా చూసుకొని మనము కారం అయితే యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకుందామండి. కలుపుకొని ప్లేట్ పెట్టుకొని సిమ్లోని టమాటా ముక్కలు అనేవి మగ్గనిద్దాము. చూస్తున్నారు కదండి, 3 మినిట్స్ తర్వాత టమాటోలు అనేవి బాగా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోని కడిగి పెట్టుకున్న తోటకూరని వేసుకుందామండి. తోటకూర కూడా వేసుకొనేసి ఈ మిశ్రమము అలాగే తోటకూర మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకుందామండి. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఒకసారి ఇలాగా అంతా కూడాను కలిసే విధంగా కలుపుకుందాము. ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కాస్తంత చింతపండు కూడా యాడ్ చేసుకుందామండి. చింతపండు కూడా పులుపు బాగుంటుందన్నమాట. ఇలాగా చింతపండు వేసుకొనేసి సిమ్లో పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు తోటకూర అనేది బాగా మగ్గాలన్నమాట. మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి సిమ్లో పెట్టడం వల్ల తోటకూరలోని వాటర్ బయటకు వచ్చేసి ఆ వాటర్లోనే మనకు తోటకూర అనేది బాగా మగ్గుతుందన్నమాట. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి, వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్లోనే ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకుంటున్నానండి నేను. ఒక చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుందన్నమాట. మనకి కచ్చబచ్చగా లేకుండా ఆకు అనేది మంచిగా ఉడకడం కోసం అనేసి ఇలాగా ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట. వాటర్ పోసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మూతకు పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనిద్దామండి. మినిట్స్ తర్వాత తోటకూర అనేది బాగా మగ్గిపోయిందనమాట. చూస్తున్నారు కదండి, బాగా అంతా కూడాను సాఫ్ట్గా అయిపోయిందనమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకొనేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడాను మనము స్మాషర్ పెట్టి స్మాష్ చేసుకుందామండి. లేదు అనుకుంటే పప్పు గుత్త పెట్టైనా మనము ఎనుపుకుందామన్నమాట. ఇప్పుడు స్మాషర్ తోటి వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా కూడాను
స్మాష్ చేసుకుందామండి. ఇంతేనండి, టమాటో తోటకూర కర్రీ అనేది రెడీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.